తిరుమల ప్రక్షాళన దిశగా కూటమి ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. గత ప్రభుత్వ హయాంలో కొలువుల దగ్గర నుంచి తిరుమల లడ్డు కల్తీ వరకు ఎన్నో అపచారాలు జరిగాయి. వీటన్నిటిని ఒక్కొక్కటిగా కూటమి ప్రభుత్వం సరిచేస్తూ వస్తుంది. తాజాగా శ్రీ వెంకటేశ్వర వేదిక్ యూనివర్సిటీ వీసీ రాణి సదాశివమూర్తిని తొలగిస్తూ టీటీడీ పాలక మండలి నిర్ణయం తీసుకుంది. మరి సదాశివమూర్తిని ఎందుకు తొలగించారు? అర్హత లేకుండా గత వైసీపీ ప్రభుత్వం సదాశివమూర్తిని అందలం ఎక్కించిందా? వాస్తవాలేంటి? గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి వేదిక్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ నియామకంలో అప్పటి దేవస్థానం అధికారులు యూజీసీ నిబంధనలు పాటించారా లేదా అన్న అంశాలపై వైకే టీవీ అందిస్తున్న ఎక్స్క్లూజివ్ రిపోర్ట్. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత తిరుమలలో పర్యటించిన చంద్రబాబు నాయుడు ఆ సందర్భంగా తిరుమల ప్రక్షాళన తొలి ప్రాధాన్యతని చెప్పారు. అనుకున్నట్లుగానే తిరుమల ప్రక్షాళనకు చర్యలు తీసుకున్నారు. తిరుమల లడ్డు తయారీలో కల్తీ నెయ్యి వాడకం, తిరుమలలోని పరకామణి చోరీ ఉదంతాలపై ఒకవైపు విచారణ జరుగుతూనే ఉంది. మరోవైపు కొండపై హోటళ్లలో పారిశుధ్యం, ఆహార పదార్థాలలో నాణ్యత, కాటేజీల శుభ్రత, గదుల కేటాయింపు తదితర అంశాల్లో కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇక తాజాగా టీటీడీ అనుబంధ విశ్వవిద్యాలయాల్లో కూడా ప్రక్షాళన జరిగింది. 2006వ సంవత్సరంలో టీటీడీ నిధులతో అలిపిరి సమీపంలో ఎస్వి యూనివర్సిటీ దగ్గరలో 300 ఎకరాల్లో శ్రీ వెంకటేశ్వర వేదిక్ యూనివర్సిటీని ప్రారంభించారు. వేదం, ఆగమ విద్యలతో పాటు 19 కోర్సులను ఏర్పాటు చేశారు. 71 మంది అధ్యాపక బృందాన్ని కూడా నియమించారు. అయితే ఆ యూనివర్సిటీ విషయంలో మొదట్లో ఎలాంటి ఆరోపణలు రాలేదు. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత యూనివర్సిటీ నియామకంలో జోక్యం పెరిగిపోయింది. యూనివర్సిటీలను జగన్ తన పార్టీ కార్యాలయాలుగా మార్చేశారని ఆరోపణలు వెల్లువెత్తాయి. అర్హత లేని వ్యక్తులను అందలం ఎక్కించారనే విమర్శలు వినిపించాయి. నాటి టీటీడీ అడిషనల్ ఈవో ధర్మారెడ్డి తనకు అనుకూలమైన రాణి సదాశివమూర్తిని అర్హతలు లేకపోయినా వీసీగా నియమించారని ఆరోపణలు వచ్చాయి. యూనివర్సిటీల నిర్వహణలో వీసీలదే కీలక పాత్ర. వీసీల నియామకంలో రాజకీయాలకు తావు లేకుండా ప్రతిభకు ప్రాధాన్యం ఇవ్వాలి. కానీ జగన్ ప్రభుత్వంలో వీసీల నియామకంలో నిబంధనలు తొంగలో తొక్కి తమకు నచ్చిన వారికి పదవులు పప్పు బెల్లాల్లా పంచిపెట్టారు. యూజీసీ, టీటీడీ, దేవాదాయ శాఖ నిబంధనలు పక్కన పెట్టి మరీ రాణి సదాశివమూర్తిని సంస్కృత యూనివర్సిటీ నుంచి తీసుకువచ్చి వైదిక యూనివర్సిటీలో నియమించారు. వైదిక యూనివర్సిటీ నిబంధనల ప్రకారం 62 ఏళ్లకు ప్రొఫెసర్లు ఉద్యోగ విరమణ చేయాల్సి ఉంది. కానీ 64 ఏళ్ల వయసులో ఉన్న రాణి సదాశివమూర్తిని 2022 సంవత్సరం జులైలో వేదిక్ యూనివర్సిటీ రీసెర్చ్ అండ్ పబ్లికేషన్ విభాగానికి డైరెక్టర్గా డిప్యుటేషన్పై తీసుకువచ్చారు. ఈ విధంగా నాటి టీటీడీ అడిషనల్ ఈవో ధర్మారెడ్డి నిబంధనలు అతిక్రమించారు. యూజీసీ నిబంధనల ప్రకారం ఒక యూనివర్సిటీకి ఇన్ఛార్జ్ వీసీగా నియమించాలంటే సంబంధిత వర్సిటీలో సీనియర్ ప్రొఫెసర్ అయి ఉండాలి. అలా కాకుండా వేరే సంస్థ నుంచి డిప్యుటేషన్పై టీటీడీకి వచ్చిన రాణి సదాశివమూర్తికి 2022 నవంబర్ 29న వేదిక్ యూనివర్సిటీ ఇన్ఛార్జ్ వీసీగా ధర్మారెడ్డి బాధ్యతలను కట్టబెట్టారు. అలా యూజీసీ రెగ్యులేషన్స్ ని కూడా పాటించలేదు. సెర్చ్ కమిటీ సిఫార్సు మేరకు వీసీ నియామకం జరగాలనే నిబంధనలు కూడా తొంగలో తొక్కారు. మొత్తంగా వీసీగా నియమితులయ్యే వారికి ప్రొఫెసర్గా 10 సంవత్సరాల అనుభవం ఉండాలనే నియమాన్ని కూడా ఖాతరు చేయకుండా కనీసం 5 ఏళ్ల అనుభవం కూడా లేని వ్యక్తిని వీసీగా నియమించారు. రాణి సదాశివమూర్తిని 2023 అక్టోబర్ 10న వేదిక్ యూనివర్సిటీ ఫుల్ టైం వీసీగా ధర్మారెడ్డి నియమించారు. వేదిక్ యూనివర్సిటీ వీసీగా నియమితులు కావాలంటే తప్పనిసరిగా వేదంలో డిగ్రీ, పీజీ పూర్తయి ఉండాలి. కానీ సదాశివమూర్తికి ఆ క్వాలిఫికేషన్ లేదు. మొత్తంగా వేదిక్ యూనివర్సిటీ యాక్ట్, యూజీసీ యాక్ట్, రాష్ట్ర దేవాదాయ శాఖ యాక్ట్ ఏ రకంగా చూసినా రాణి సదాశివమూర్తి నియామకం పూర్తి స్థాయిలో చట్టవిరుద్ధంగా జరిగిందని స్పష్టం అవుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాణి సదాశివమూర్తి నియామకంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ దృష్టికి వచ్చింది. దీంతో ఈ విషయంపై ఆరా తీయాల్సిందిగా పాలక మండలిని కూటమి ప్రభుత్వం ఆదేశించింది. ప్రస్తుత పాలక మండలి వీసీ రాణి సదాశివమూర్తి నియామకంలో పలు నియమ నిబంధనలు ఉల్లంఘించినట్లు గుర్తించింది. ఈ క్రమంలోనే శ్రీ వెంకటేశ్వర వేదిక్ యూనివర్సిటీ వీసీ పదవి నుంచి రాణి సదాశివమూర్తిని తొలగిస్తూ టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఉత్తర్వులు జారీ చేశారు. అదేవిధంగా వేదిక్ యూనివర్సిటీలో పనిచేస్తున్నటువంటి వీసీ సదాశివమూర్తిని తొలగించాలనేటువంటి నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. టీచర్స్ అన్ని కూడా ఈరోజు లెక్చరర్స్ని, ఈ డ్రైవర్స్ని, వీళ్ళందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాము. తర్వాత మళ్ళీ మన ఈవో గారు ఏమంటారంటే మళ్ళీ ఒకసారి గవర్నమెంట్కి రెఫర్ చేయాలంటున్నారు. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ నియామకం చేపట్టాలంటే యూజీసీ నిబంధనల ప్రకారం ప్రొఫెసర్గా 10 ఏళ్ల పాటు పనిచేసిన అనుభవం ఉన్న వ్యక్తులను మాత్రమే నియమించాలని గైడ్లైన్స్ వెల్లడిస్తున్నాయి. అయితే వేదిక్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ నియామకాన్ని పరిశీలిస్తే మాత్రం కేవలం 5 ఏళ్ల పాటు పనిచేసినట్లు రికార్డులు వెల్లడిస్తున్నాయి. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం
వేదిక యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ నియామకంలో యూజీసీ నిబంధనల ప్రకారం అర్హులైన వ్యక్తులను నియమించేలాగా ప్రభుత్వం చొరవ చూపాలని పలువురు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. బి శ్రీనివాస్, రాయలసీమ స్పెషల్ కరెస్పాండెంట్.